హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం బీరకాయ రొయ్యలు ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఇది స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ స్టవ్ పైన పెట్టేసుకొని 2 కప్పుల ఎండు రొయ్యలను వేసుకోండి. హాఫ్ కేజీ బీరకాయలకు 2 కప్పుల ఎండు రొయ్యలను తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. హై ఫ్లేమ్లో చేయకండి, మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. చూసారా, ఎండు రొయ్యలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకోవాలి. ఇలా తల ఇంకా తోక తీసేసి మధ్యలోని లెగ్స్ కూడా తీసేయాలి. చూసారా, ఇలా అన్నింటినీ ప్రాపర్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో తీసేసుకోండి. చూసారా, 2 కప్స్ ఎండు రొయ్యలని క్లీన్ చేసిన తర్వాత 1 కప్ అవుతాయి. అందుకని 2 కప్స్ తీసుకోండి. హాఫ్ కేజీకి 2 కప్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. చూసారా ఎంత మురికి వస్తుందో. 2 to 3 టైమ్స్ ఇలా బాగా వాష్ చేసేసుకొని వాటర్ని తీసేసి ఎండు రొయ్యలను ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, ఫ్రై అవ్వవు. చూసారా, ఎండు రొయ్యలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిలను వేసుకోండి. ఉల్లిగడ్డ ఇంకా పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువ ఫ్రై అయ్యే అవసరం లేదు. చూసారా, ఇలా లైట్గా కలర్ చేంజ్ కాగానే ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దీన్ని 1 నిమిషం పాటు దీంట్లోని పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల కసూరి మేతి వేసేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి. కసూరి మేతి కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపును వేసేసుకొని ఇప్పుడు దీన్నంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా ప్రాపర్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కేజీ బీరకాయలను పొట్టి తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. బీరకాయలోని పచ్చివాసన అంతా వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. చూసారా, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 3 టమాటా ముక్కలు, టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి దాన్ని బట్టి కారంని వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని దీనంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా ప్రాపర్గా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి దీనికి మూత పెట్టేసుకొని బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇంకా ప్రాన్స్ బాగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా టమాటాలను కొంచెం మ్యాష్ చేసినట్టుగా కలిపేసుకోండి. మళ్ళీ మూత పెట్టి కంప్లీట్గా ఉడికిపోయేంత వరకు ఉంచుకోండి. ఒక 10 మినిట్స్లో ఈ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. అన్నీ ప్రాపర్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని దీన్నంతా బాగా కలిపేసుకోండి. ఇలా ప్రాపర్గా కలుపుకొని 1 మినిట్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన బీరకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.